రియల్ ఎస్టేట్ బాగుంటేనే మిగిలిన బిజినెస్ ఉంటాయి. ఐటీ, రియల్ ఎస్టేట్ బాగుంటేనే మిగిలిన అన్ని కూడా అయితే. ఇప్పుడు జరిగిన లే ఆఫ్స్ తోటి అందుకని మీరు మార్కెట్ చూస్తే కొంచెం ఆలోచిస్తున్నారు. మీరు ఇందాక సేవింగ్స్ మోడ్, భయపడుతున్నారు. కొంతమంది ఫస్ట్ లో ఏం కాదురా అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఓకే లేదు మనం ఖచ్చితంగా సేవ్ చేయాలి, తగ్గించుకుంటున్నారు. వాళ్ళ స్పెండింగ్స్ చాలా తగ్గించుకుంటున్నారు. ఇట్స్ బెటర్ ఫర్ గుడ్ ఓన్లీ. చాలా బెటర్. అంటే ఒక దానికి ఎంత అవసరమో అంతే పెట్టడం, తగ్గించుకుంటున్నారు. అంటే ఇది వరకు ఏమైపోయిందంటే ఒక హైప్ క్రియేట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ కు అవతల 30 కిలోమీటర్ల దూరంలో 50,000 గజం. ఇది ప్రాక్టికలీ ట్రూ. ఎకరాల లెక్కలు అమ్మాల్సిన భూమి వాడు ఎక్కడో ఎన్ఆర్ఐ యుఎస్ లో కూర్చొని ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇది 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల అవతల అని చెప్పి ఉంచుకొని 5,000 10,000 పెట్టాల్సింది కాస్త 50,000 పెట్టారు. అంటే ఇంపల్స్ బయింగ్. దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎఫోర్డ్ చేయలేని స్థితికి వస్తుంది అనమాట. 100%. కొంచెం వాళ్ళు మార్కెట్ ని అనలైజ్ చేసుకొని లైక్ దాని వర్త్ ఎంతో కనుకొని ఆ రకంగా పెడితే తప్పేం లేదు. మార్కెట్ తోటి ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఒక్కోసారి ఈ మీడియేటర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏం చేస్తాయంటే హైప్ ని క్రియేట్ చేస్తాయి. దీనికి దగ్గరలో ఉంది, దానికి దగ్గరలో ఉంది, ఇది ప్రపోజ్డ్ ఈ రోడ్డు ఆ రోడ్డు అని చెప్పేసి. ఇంకా ఐటీ ఎంప్లాయ్ కి వాళ్ళు సేల్ చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు ఎవ్రీడే కాల్ చేస్తారు. అంటే ఈజీగా సేల్ చేయగలిగేది ఐటీ ఎంప్లాయ్. 5,000 50,000 కొంటే ట్రూ. ఈజీగా సేల్ చేయగలిగేది ఐటీ ఎంప్లాయ్కి, ఎందుకంటే అఫోర్డబిలిటీ ఉంది, తనకు అఫోర్డబిలిటీ ఉంటుంది, చేయగలుగుతారు. కొంతమంది, అందరని చెప్పను, చాలా వరకు ఏం చేస్తారంటే ఆ గ్రౌండ్ లెవెల్లోకి రారు. కొనొచ్చా అనే ఆలోచన ఉండదు. వీళ్ళకి దగ్గర ఉంది, పెట్టొచ్చు, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్. ఎస్పెషల్లీ ఢిల్లీలో పనిచేసిన వాళ్ళు కానీ, ముంబైలో పనిచేసిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారనుకోండి, ఒకటి 2 crores విల్లా అంటే కొనేస్తారు. ఎందుకు? అక్కడ 5 crores ఉంటుంది, కానీ ఇక్కడ 2 crores మనకి ఎక్కువ. ఇంత దానికి ఎందుకురా 200 గజాల దానికి 2 కోట్ల. అవునను. సో అట్లా వచ్చి కూడా మన దగ్గర రేట్స్ పెరిగినాయి.